ఈ నెల 5వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా పేరెంట్ టీచర్ల మీటింగ్ జరుగుతూ ఉంది. ఇది మన దగ్గర మాత్రమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని స్కూళ్ళల్లో జరుగుతూ ఉంది. నాతో పాటు ఇక్కడ ఎంఈఓ గారు ఉన్నారు, జెడ్పీ స్కూలు హెడ్ మాస్టర్ కూడా నాతో పాటు ఉన్నారు. నాకు ఒక ఇన్విటేషన్ కూడా ఇచ్చారు. జెడ్పీ ఉన్నత పాఠశాలకు సంబంధించినటువంటి పేరెంట్స్ టీచర్ల మీటింగ్కు రావాల్సిందిగా ఆహ్వానాన్ని పిల్లలే తయారు చేసి నాకు పంపించినటువంటి ఆహ్వానం. ఇది చాలా ప్రత్యేకమైన సందర్భం. గౌరవ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారు విద్యాశాఖను తీసుకున్న తర్వాత ఎన్నో రకాల విప్లవాత్మకమైన మార్పులు వచ్చినాయి. దాంట్లో భాగంగానే ఇది 2వ మెగా పేరెంట్ టీచర్ మీట్ జరుగుతూ ఉంది. ప్రైవేట్ స్కూళ్ళల్లో చూస్తూ ఉంటాం మనం. పిల్లలు ఏ విధంగా చూస్తున్నారని పేరెంట్స్ని పిలిచి వాళ్ళకి అన్నీ చెప్పి విషయాలు, వాళ్ళ మార్కులు ఎన్ని వస్తున్నాయి, ఏ విధంగా వాళ్ళ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఉందని చెప్పి ఏ విధంగా చెబుతున్నారు, అలాగే ప్రభుత్వ పాఠశాలల్లో కూడా తల్లిదండ్రులని పిలిచి పేరెంట్స్ని కూర్చోబెట్టి పిల్లలు ఏ విధంగా చదువుతున్నారు, వాళ్ళ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఏముంది అని టీచర్లు కూడా వాళ్ళకి చెప్పాల్సిన అవసరం ఉంది. ఇంతకుముందు పరీక్షలు రాసే విధానం కూడా పేపర్లో రాసేవాళ్ళు, కరెక్షన్ చేసిన తర్వాత ఎక్కడో పడేసేవాళ్ళు. కానీ ఇప్పుడు అలా కాదు. అన్ని పరీక్షలు కూడా ఒకే బుక్లో, అసెస్మెంట్ బుక్ అని ఉంటుంది, ఆ బుక్లో రాస్తూ ఉండడం వల్ల మొదటి అసైన్మెంట్లో ఎన్ని మార్కులు వచ్చినాయి, రెండవ అసైన్మెంట్లో ఎన్ని మార్కులు వచ్చినాయి, క్వార్టర్లీలో ఎన్ని మార్కులు వచ్చినాయి, హాఫ్ ఇయర్లో ఎన్ని మార్కులు వచ్చినాయి అని ఒకే బుక్లో ఉండడం వల్ల పిల్లవాడు బాగా చదువుతున్నాడా లేదా అనే విషయాన్ని కూడా తెలుస్తుంది. ఇలా విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చినటువంటి గౌరవ మంత్రివర్యులు నారా లోకేష్ గారికి ప్రత్యేకంగా ప్రజల వైపు నుంచి, పిల్లల వైపు నుంచి, తల్లిదండ్రుల వైపు నుంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను.